నీ వల్ల నేనే నిద్రవాలి ఎల్లాగమ్మా. ఓ హాయ్. మన ఈవిల్ డెడ్ బర్న్ ట్రైలర్ వచ్చేసింది. చాలా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. నాకు ఈవిల్ డెడ్ రైస్ చాలా నచ్చింది యాక్చువల్లీ, బాడీ హారర్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనకి హారర్ మూవీస్ అంటే పుస్తకం పడిపోతుంది అనమాట. అందుకే చాలా మందికి అది నచ్చలేదు. ఇది మొన్న వచ్చిన సినిమా ద మమ్మీ ఏముందిరా దీనిలో అన్నారు. బట్ నాకైతే ఎక్కింది రా భయ్, నాకు నచ్చింది ఆ సినిమా. సో దీంట్లో కూడా అదే కైండ్ ఆఫ్ బాడీ హారర్ అండ్ హారర్ పాస్ పోయించే రేంజ్లో ఉంటే హ్యాపీయే. ఇది ఎప్పుడు వస్తుంది, జూన్లోనో జూలైలో ఎప్పుడు వస్తున్నాయో మర్చిపోయాను నేను. సో వెళ్ళిపోతా గ్యారంటీగా. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందానండి. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ఈవిల్ డెడ్ బర్న్ ట్రైలర్. కమన్. ఓకే, స్టార్టింగ్ ఫోర్క్స్ కత్తి అమ్మ కొడతారా ఏంది కత్తం, ఫేస్ కిట కొడతానేమో. అమ్మో, డోర్ ఏంది అట్లా ఊగుతుంది. ఓకే, వాట్ హ్యాపెండ్. సోనీ స్క్రీన్ న్యూ లైన్ అంటే వారం రోజు వస్తాయి కదా బ్రో. ఓకే ఓకే, వాట్ ద హెల్, ఏమైందిరా. ఒరేయ్, ఏళ్ళు లేవురా. కేక. అయ్యో బాబోయ్, దయ్యం పట్టేసింది ఆల్రెడీ. ఓకే. ఓ హారర్, వీడు చచ్చిండు. ఓకే. అట్లాంటి కథలే వాడొద్దు, చచ్చిపోయినట్టే ఉంచాలి. ఆహా, బుక్ దొరికిందా. ఆమె చదివింది కథం, దయ్యం డెవిల్ వచ్చింది. నైస్, నైస్ అమ్మా. ఆహా, వావ్, సూపర్ షాట్ అది. ఓ, అందరు పోతారు. ఆహాహా, ఇట్లా కట్టేనే ఆ ఇల్లు. ఐ థింక్ అది లాస్ట్ షాట్ అనుకుంటా సినిమాలో. ఊ, ఊ, ఊ. రే ఏంట్రా ఇది, ఒరేయ్. కుక్క. ఏ వ్యాక్సే అది. అబ్బు అబ్బు అబ్బు. అక్క, సంపి మింగుతున్నట్టుగా. అమ్మ బాబాయ్, మళ్ళా ఇది నడుతున్నావు. నేను అనుకున్న ట్రైలర్ స్టార్టింగ్ అనుకున్నా, ఎవడో సస్తాడ్రా దాన్ని పుడుస్తారు అనుకున్నా, అయిపోయింది. ఆ అబ్బు. 10th జూలై వెళ్ళిపోవాలి, ఇంకేమీ లేదు. 10th జూలై ఏమేమి వస్తున్నాయి ఇంకా సినిమాలు. అయ్యి బాబాయ్, ఏంద్రా అది. అంటే లైక్ నాకు బాడీ హారర్ మీద వీళ్ళు ఏమేం చేస్తారో ఐఎమ్ ఎక్సైటెడ్ బ్రో. ఎలా అంటే ఆ, చె- అసలు జనరల్గానే ఈవిల్ డెడ్ అనేది ఆగం పట్టిస్తుంది. అంటే లైక్ కొంచెం వ్యాకీ వ్యాకీ ఉంటాయి. ప్రీవియస్ ఈవిల్ డెడ్ ఫిల్మ్స్లో స్టార్టింగ్ మీరు చూస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది. మిగతా అన్ని ఏదో అనిపిస్తుంది అనమాట. సో ఇన్ దాట్ వే ఏమో అనుకున్నా. బట్ ఈవిల్ డెడ్ బర్న్ రైజ్ వచ్చినప్పుడు నాకు అమ్మ బాబాయ్ ఇది దే పర్ఫెక్ట్ పట్టుకున్నారు. ఏదైతే ఎంత పెట్టాలో అంత పెట్టారు. అది మంచిగా అనిపించింది అన్నట్టు. ముఖ్యంగా సినిమాలో అది క్లోజ్డ్ క్వార్టర్స్లో ఉంటుంది. పిల్లలు హారర్ మూవీస్ ఉంటే నాకు ఎమ్మో బాబు మస్తు భయం అయిపోతుంది. సో దీంట్లో హారర్ మూవీస్లో పిల్లలు లేరు. బట్ లైక్ దిస్ ఫీల్స్ ఈవిల్ డెడ్. అదే నాకు కొంచెం కెమెరా యాంగిల్స్ కానీ వెనక డోర్ ఊగడం కూడా ఉట్టి ఊగట్లేదు చూడు. నువ్వు ఊగుతా ఇట్లా ఇట్లా సంథింగ్ అది ఉందన్నట్టు, దాన్ని కూడా చూపిస్తాం. అండ్ ఈ కెమెరా మూమెంట్స్ కానీ ఇట్లా 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 తీసిండు. ఎప్పుడు ఇట్లా తీసిన వెంటనే ఫస్ట్ ఇట్లా వాట్ ఈస్ వైట్ షాట్ ఉందా, ఇటు తిప్పిండా, ఇంకో వైట్ షాటా, ఏదో అని చెప్తుందా, ఇప్పుడు చూస్తే క్లోజ్అప్కి వచ్చింది. దాట్ వాస్ ఫెంటాస్టిక్, మంచి అనిపించింది నాకు. తర్వాత దిస్ ఈస్ గుడ్ బ్రో. నాకు అది లైక్ స్టార్టింగ్ మెల్లగా మెల్లగా ఇవ్వడం అది మంచి అనిపించింది. ఐ థింక్ దిస్ ఈస్ మేబీ మిడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆరెల్స్ ఐఎమ్ థింకింగ్ ఎండ్ బ్రో. ఎందుకంటే ఈమెనే చదివిందా లేకపోతే, ఎందుకంటే మనకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించినట్టుగా ఈ కట్ అయింది కదా ఇక్కడ. ఇది ముందు జరగలేదు, ఇది దీనికంటే ముందు మస్తు జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ఇది ఏదో జరుగుతుందన్న ఫీలింగ్ అనమాట. ఓకే ఓకే, ఇక్కడ వరకు నాకు బాగానే ఉందనిపిస్తుంది. వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ ఆరెల్స్ వాటి క్వాలిటీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా, లేదంటే పెళ్లి చేసుకున్నారు ఆరెల్స్ సిబ్లింగ్స్ కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీ అనవసరంగా
వీళ్ళు లైక్ వాళ్ళ అన్ననో సిబ్లింగ్ ఎవరో చచ్చిపోతే వాడు తిరిగి రావాలని చెప్పేసి అది బుక్ దొరికింది. బుక్ దొరికితే ఇంత పిచ్చి పిచ్చి కథలన్నీ పడుతున్నారు. సో ఎక్సైటెడ్ అంటే లైక్ మెయిన్ స్టోరీ అదే. ఒక బుక్ ఉంటది ఈ విలేజ్‌లో. అది చదువుతారు. సంకనాగిపోతది జీవితం. అందరూ చస్తారు. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద మూవీ. నాకది ఓకే. సో, 'బుక్ ఆఫ్ ద డెడ్' ఇది ఫస్ట్ నుంచే ఉంది కాబట్టి ఐయామ్ హ్యాపీ. నాకు ఇబ్బందేం లేదు దాంతోటి. ఈ షాట్ చాలా బాగుంది బ్రో యాక్చువల్లీ ఒకసారి చూస్తే. ఇట్లా కొడితే అది మిర్రర్ షాట్ అది. అమ్మ బాబోయ్! సూపర్ షాట్ యాక్చువల్లీ. సో, ఇది అచీవబుల్ కాపోతే. అంటే అక్కడ నీకు సీజీలో వాట్ యూ కాల్ ఇట్ మిర్రర్ కెమెరాని తీసేయొచ్చా? కెమెరా కనపడతదా సీజీలో ఈ షాట్‌లో ఈ యాంగిల్‌లో తెలీదు గానీ బట్ వెల్ డన్. రియల్లీ వెల్ డన్. మస్తు అనిపించింది. లైక్ ఆ ఫ్యామిలీ మొత్తం చస్తది. నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు మాత్రమే చస్తారు. ఇది ఓకే. లైక్ ఫస్ట్ వాళ్ళ నాన్నకో ఎవరికో దెయ్యం పడతది. వాడు చస్తాడు. తర్వాత హీరోయిన్ అనుకుంటా ఆమెకి దెయ్యం పడతది. ఆమె చస్తది. అట్లా అందరూ ఒక్కొక్కళ్ళు చస్తారు. ఎండ్‌కి వచ్చేసరికి అందరూ చస్తారు. దట్ ఈస్ ద పాయింట్ అని నాకు అనిపిస్తుంది. సో, ఓకే. నాకు మంచిగా అనిపిస్తుంది. ఐయామ్ ఎక్సైటెడ్. భయపెడితే చాలు నాకు అంతకంటే ఇంకేం లేదు. భయం అని చెప్పి కూడా థియేటర్‌కెళ్ళిపోతా నాకు తెలుసు. 4K ఆర్ ఎల్స్ బార్కోలో చూస్తా. బార్కో హెచ్‌డీఆర్‌లో చూస్తా ఈసారి. నేను లాస్ట్ టైమ్ జస్ట్ 2K కాదు గానీ మైక్రో యాక్సిస్‌లో చూసిన సినీపోలిస్‌లో. సో, ఈసారి కొంచెం బెటర్ చూస్తా. బట్ సౌండ్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్‌లో ఉండే. సో, ఈసారి అయితే మాత్రం ఐయామ్ ఎక్సైటెడ్. సో, మీకెలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా వస్తా ఉంటే వీడియోలు సబ్స్క్రైబ్ అయితే కొట్టు. ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టేసి కుమ్మేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.